వెల్కమ్ టు మన ఇంటి వంటలు. రెస్టారెంట్ స్టైల్లో సూప్స్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మాకరోని పాస్తా సూప్ను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మాకరోని సూప్ తయారీకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, క్యారెట్ 1, క్యాప్సికమ్ 1. వీటన్నిటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 1 పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం చిన్న ముక్క కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1/2 టేబుల్ స్పూను, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొంచెం, పాస్తా 1/2 కప్పు, మంచినీళ్ళు 4 కప్పులు. ముందుగా ఒక గిన్నెలో కొంచెం నీళ్లు పోసి మరిగిన తర్వాత దానిలో పాస్తా 1/2 టీ స్పూను ఉప్పు వేసి ఉడికించాలి. ఇలా ఉడికించిన పాస్తాను ఒక బౌల్లోకి తీసుకొని దీనిని చన్నీళ్ళ ట్యాప్ కింద ఉంచాలి. దీనితో పాస్తా ఒకటికొకటి అంటుకోకుండా ఉంటుంది. ఒక కడాయి తీసుకొని దానిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలో క్యాప్సికమ్, వెల్లుల్లి, ఉప్పు వేసి 3 నిమిషాల పాటు వేగనివ్వాలి. దీనిలో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత దీనిలో 4 కప్పుల నీళ్లను పోసుకోవాలి. ఇలా పోసిన నీళ్లు మరుగుతున్నప్పుడు దానిపైన మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కార్న్ఫ్లోర్ను మరుగుతున్న సూప్లో కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ చిక్కదనం కోసం కలుపుతాము. సూప్ చిక్కదనం చూసుకొని కలుపుకోవాలి. చివరిగా ఉడికించి ఉంచిన పాస్తాను వేసి కలుపుకోవాలి. అంతే, మాకరోని పాస్తా సూప్ రెడీ అయిపోయింది. దీనిని ఒక బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. మీకు నచ్చితే దీనిలో కొంచెం నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. మాకరోని పాస్తా సూప్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసాం కదా. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి వంటలు. టేస్టీ అండ్ హెల్దీ.